సకల దోషాలు తొలగి ఆర్థిక వృద్ధి కోసం మీ గోత్రనామాలతో శ్రావణ మాసం నెల రోజులు శ్రీ లక్ష్మీనారాయణ మహాహోమం పూజ నిర్వహించబడును సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవళిక గారు. అక్కతో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అక్క. నమస్తే రా. అక్క, కొంతమంది నిత్యం ప్రతిరోజు పూజ చేస్తుంటారు. కొంతమంది విశేషంగా మంగళవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అని చేస్తుంటారు. కొంతమంది చేస్తుంటారు. ఎవరైతే నిత్యం పూజ చేస్తుంటారో ఖచ్చితంగా కొంతమంది పువ్వులు పెడతారు. ఇప్పుడు గులాబీ పువ్వులు అనుకోండి, సాయంత్రం వరకు వాడిపోతాయి. అదే చామంతి పువ్వులు అనుకోండి, 2 రోజులు కూడా అలాగే ఉంటాయి. కొన్ని పువ్వులు అలాగే ఉంటాయి. నిజంగా అలా ఉంచొచ్చు అంటారా? పువ్వులని ఉంచకూడదు అంటారా? ఒకసారి దాని గురించి తెలియజేయండి. తప్పకుండా. ఏంటంటే ఇప్పుడు నిత్య దీపారాధన, నిత్య పూజ చేసుకునే వాళ్ళు పువ్వులు పెట్టుకుంటారు. రోజు పువ్వులు పెట్టాలి. అసలు నీకు పువ్వు దొరకలేదు అన్నప్పుడు కూడా అక్షింతలన్నా వేస్తారు. ఒక్క పువ్వు అయినా పెట్టాలి ఖచ్చితంగా. ఆ ఒక్క పువ్వు లేదు అన్న పక్షాన అక్షింతలు వేస్తారు. ఒక్కొక్క ఫోటోకి అక్షింతలు వేసి అదే పువ్వు అనుకోండి అని అనుకుంటారు. మనం ముందు టాపిక్ వస్తే నిర్మాల్యం ఏం చేయాలి అని నువ్వు అడుగుతున్నావు, అంతే కదా? నిర్మాల్యం ఏం చేయాలి? ఆ నిర్మాల్యం కూడా ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చామంతి పువ్వులు బాగున్నాయి, అలంకరణకి బాగున్నాయి, నేను ఇంకా ఒక 2-3 రోజులు ఇలాగే ఉంచుతా అని అస్సలు చెయ్యకూడదు. వాడిపోలేదు, చూడడానికి బాగుందని కొంతమంది అలాగే ఉంచుతారు. అస్సలు ఆ పని చెయ్యకూడదు. మొన్నాడు అవి తీసేయాలి. ఇప్పుడు మనం ఉన్నాం, మన నెత్తి మీద ఒక 10 కేజీలు 50 కేజీలు బరువు రాయి పెడితే మనకి ఎలా ఉంటుంది? బరువుగా ఉంటుందా? దేవుడికి కూడా నిర్మాల్యం తీయకపోతే ఆయనకు అంత బరువుగా ఉంటుంది. అంటే కొంతమంది ఈ రోజు పూజ చేసి రేపు చెయ్యని వాళ్ళు ఖచ్చితంగా తీసేయాలి. పూజ చేసినా చెయ్యకపోయినా సరే నిర్మాల్యం అనేది తీసేయాలి. ఆ ఫోటోకో విగ్రహానికో ఉన్న పువ్వు తీసేసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అది బరువుతో సమానం. మనం దేవుడికి బరువునిస్తున్నాం. ఇప్పుడు తెల్లపూలు ఉంటాయి మనకి రోడ్ల మీద, తెల్లపూల చెట్లు, నందివర్ధనం అంటారు వాటిని. అవి వాడిపోతాయి, అవునా? చామంతి పూలు తొందరగా వాడిపోవు. అలా సరే, ఏదైనా సరే నీకు అవి తీయడం ఇష్టం లేదు కానీ తీసేసి ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో అలంకరణగా హాల్లో పెట్టుకో. ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఒక చిన్నగా నీళ్లు పోసేసి ఆ బౌల్లో ఆ పువ్వులు అలంకరించుకొని పెట్టుకో, బాగుంటుంది. కానీ ఫోటోల మీద ఉంచకూడదు. ఈ దేవుడికి పెట్టిన పువ్వుల్ని స్టోర్ చేసుకొని ఏదో మేకింగ్ చేసి ధూపం వేసేటప్పుడు వేయొచ్చు అని అంటున్నారు. అలా వేసుకోవచ్చా? మనము ఈ రోజు వేసుకున్న బట్టలు రేపు వేసుకుంటామా? ఉతుక్కుంటాం కదా. అలాగే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు వాడేసిన పువ్వుని సాంబ్రాణి ఎట్లా చేస్తావు? మళ్ళీ ఆ దేవుడికి ఎట్లా చూపిస్తావు? అవునా? అస్సలు నిర్మాల్యం పువ్వులు నువ్వు తీసావు అన్నప్పుడు అవి నీ ఇంట్లో కూడా ఉండకూడదుట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, పువ్వులు తీసేస్తారు, ఒక కవర్ పెడతారు, ఒక మేకుకు పెట్టుకుంటారు, ఆ కవర్లో వేసేస్తారు పువ్వులు. దాన్ని అంత మూగ చేస్తే చెత్త కుప్పలో పడేస్తారు. కొంతమంది నీటి ప్రవాహంలో వదిలేస్తుంటారు. నీటి ప్రవాహంలో వదిలేసే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా అదృష్టవంతులు వాళ్ళు. ఎందుకని? అవి నీకు ఇప్పుడు ఆ రోజు నీకు ఇంట్లో లేవు కదా. నీటి ప్రవాహంలో వదిలేసే పువ్వులు ఎప్పుడు వదలాలి? ఈ రోజు నువ్వు నిర్మాల్యం పొద్దున్న తీసావు, వెంటనే నీటి ప్రవాహంలో వదులుతావా? దాన్ని స్టోర్ చేసి 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 వదులుతావు. అలా చెయ్యకూడదు. ఎప్పుడైనా సరే ఒక వారం రోజులు పువ్వులు ఒక కవర్లో పెట్టుకొని అయితే ప్రవహిస్తున్న నీళ్ళల్లో వదలండి. లేదంటే రావి చెట్టు ముందు వదిలితే ఎంతో మంచిదన్నమాట. రావి చెట్టు ముందు ఆ మొదట్లో తొక్కని ప్లేసుల్లో నీ నిర్మాల్యం పువ్వులు దానిలో అక్కడ పడేయాలి. అంతేగాని మన ఇంటి లోపల నిర్మాల్యం పువ్వులు ఉండకూడదు. ఇంటి బయటనే ఏదన్నా ఒక కవర్ పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. డస్ట్బిన్ లో వేస్తుంటారు కదా కొంతమంది, డస్ట్బిన్ లో వేస్తారు. డస్ట్బిన్ లో కూడా వేయకూడదు. డస్ట్బిన్ ఎందుకు వాడతాం మనం? ఎన్నో రకరకాల చెత్త అంతా దానిలోనే వేస్తూ ఉంటాం. నువ్వు ఇంత శుద్ధిగా పూజ చేసి ఆ పువ్వులు అట్లా వేస్తావు దానిలో కదా. వేయకూడదు, అది కూడా వేయకూడదు. ఏంటంటే నిర్మాల్యం చేసిన పువ్వులు వెంటనే గుమ్మం బయటకు వచ్చేయాలి. ఒక కవర్లో పెట్టుకోండి. ఒక కవర్లో పెట్టుకుని ప్రతి ఆదివారము వెళ్ళి రావి చెట్టు కింద పడేసేయండి. లేదు మాకు దగ్గరలోనే ప్రవహించే నది ఉంది, ప్రవహించే చెరువు ఉంది అంటే ఇంకా ఉత్తమం. హాయిగా దానిలో వేసేసేయండి. అంతేగాని చెత్త కుప్పల్లో వేయడం, ఇది బాగున్నాయి కదా, ఫోటోలకి బాగున్నాయి కదా అని ఫోటోలకి పెట్టడము,
కొంతమంది ఏం చేస్తారంటే అన్ని కట్టి గుమ్మానికి వేస్తారు, ఉమ్. దండ బాగున్నాయి ఫ్రెష్ గా ఉన్నాయని. అది కూడా చేయొద్దు, నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయని. అక్క కొంతమంది నిత్యం పూజ చేసేవాళ్ళు భక్తి ఎక్కువ అయిపోయో మరి తెలియకనో కాదు, కొంతమంది దేవుణ్ణి అలంకరించడానికి కూడా చాలా పువ్వులు తెచ్చి విపరీతంగా వేస్తారు. అసలు అమ్మవారి ఫోటో అయ్యా అయ్యగారి ఫోటో అయినా కనిపించకుండా మొత్తం అలంకరణ చేస్తూ ఉంటారు పువ్వులతో. నిజంగా అలా చేయొచ్చు అంటారా? ఒక్క పువ్వు పెడితే సరిపోదా? హ్యాపీగా సరిపోతుంది. ఏంటంటే ఏదో చూపించేసుకుందాం, ఏదో నేను కొనుక్కోగలను, నేను చేయగలను అన్నట్టుగా చేస్తారు. ఒక్క పటానికి ఒక పువ్వు పెడితే చక్కగా సరిపోతుంది. ఒకటి నాన్న నువ్వు అన్ని పువ్వులు పెడతావు, మొన్నటి పొద్దున్న మళ్ళీ అవన్నీ తీయాలి అంటే ఎంత టైం పడుతుంది? అది నీకు టైం టేకింగ్ ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది కదా. ఉరుకులు పరుగులు ఉద్యోగాలు హడావిడి అన్నప్పుడు ఒక్కొక్కటి పెట్టుకుంటే నీకు పటపటా తీసి నిర్మాల్యం తీసేసి మళ్ళీ కొత్త పువ్వు పెడతావు, నువ్వు డబ్బులు సేవ్ చేసిన దానివి అవుతావు. ఒక 1/4 కిలో పువ్వులు తెచ్చుకుంటే వారం రోజులు వచ్చే పువ్వులు నువ్వు ఒక్క రోజులోనే అవగొట్టావు అనుకో, నీకు ఆర్థికంగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. అవునా? ఇప్పుడు పువ్వుల రేట్లు ఏమీ తక్కువ లేవు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైనా సరే మితంగా చేసుకోవాలి, జాగ్రత్తగా వాడుకోవాలి. అది ఏదైనా సరే ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు పెట్టండి, పువ్వు పెట్టి కొంచెం అక్షింతలు వేయండి చాలు. అంతకు మించి ఎక్కువ పువ్వులు అవే ఇప్పుడు ఒక రోజు పెట్టేది నువ్వు వారం రోజులు పెడితే నీకు డబ్బులు సేవ్ అవుతాయి. స్వామివారికి నేను ఎప్పుడూ చెప్పినట్టుగా భక్తి ప్రధానం. నువ్వు ఎన్ని పువ్వులు పెట్టావు, ఏ రకమైన పువ్వులు పెట్టావు, ఏ కలర్లు పెట్టావు కాదు, నువ్వెంత శ్రద్ధగా నా ఇంట్లో నా దేవుడు కూర్చున్నాడు, నా మొర వింటున్నాడు దేవుడు, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరైనా కానీ మా ఇంట్లో ఉండి నేను చేసేవన్నీ చూస్తున్నారు అని ఎప్పుడు అనుకుంటావో ఒక్క పువ్వు పెట్టినా సరే ప్రసన్నమైపోతారు దేవుడు. అక్క చాలా వరకు కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం, ఫొటోస్కి దేవుడి ఫొటోస్కి విపరీతంగా బొట్లు పెడతారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకి ఎలా కనిపిస్తే అలా పెట్టేస్తారు. కొంతమంది ప్రతి ఒక్క అమ్మవారి చేతులు ఎన్ని ఉంటే అన్ని చేతులకు బొట్లు పెడతారు. నిజంగా అలా పెట్టాలా? ఖచ్చితంగా లేదు, ఒక్క బొట్టు, ఒక గంధం, ఒక బొట్టు. ఇక్కడ ఇప్పుడు మనం మొహం నిండా బొట్లు పెట్టేసుకుంటున్నావా? లేదు, పెట్టుకో. ఇక్కడ 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 పెట్టుకుంటున్నావా? పెట్టుకోం కదా. ఎక్కడ పెట్టుకుంటాం బొట్టు అంటే ఇక్కడే, ఈ నుదుటి మీద ఈ ప్లేస్ లో బొట్టు పెట్టుకుంటాం కానీ ఇంకెక్కడ పెట్టుకోం కదా. అమ్మవారే కదా అక్కడ కూర్చున్నారు, మరి అన్ని బొట్లు ఎలా పెడతాం? అది ఆలోచించాలి, అంతే కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనిషి, అక్కడ అమ్మవారు. ఇప్పుడు నువ్వు వరలక్ష్మి వ్రతం చేసుకుంటావు, మనకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది, అమ్మవారు వచ్చారనే కదా అమ్మవారికి చీర కడతావు, గాజులేస్తావు, అలంకరిస్తావు. అమ్మవారిని నీ ఇంట్లో ఒక దేవతలాగా, నీ తల్లిలాగా అనుకుని రెడీ చేస్తావు. మరి ఆ బొట్టులన్నీ ఎందుకు? హ్యాపీగా ఒక్క బొట్టు, ఒక పటానికి ఒక బొట్టు పెట్టుకుంటే చాలు. అక్క మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న.